నమస్కారం సార్. నమస్తే సార్, కల్కి మూవీ సక్సెస్ఫుల్ గా థియేటర్ లో కంటిన్యూ అవుతున్న ఈ నేపథ్యంలో కోర్టు సినిమా ప్రొడ్యూసర్ కి షాక్ ఇచ్చింది సార్. నోటీసులు ఇచ్చిందంట ఈ మూవీకి సంబంధించి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ నోటీసులు ఇచ్చింది, మరి ఇప్పుడు సినిమా ఆగిపోయే అవకాశం ఏమన్నా ఉందా సార్? కల్కి నిర్మాతకు హైకోర్టు షాక్ అనే ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం హైకోర్టు నోటీసులు ఇచ్చింది కల్కి నిర్మాతకు సమాధానం ఇవ్వమని. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్. అది అందులో ఏంటంటే, కల్కి సినిమాకి అసాధారణంగా టికెట్ రేట్లు పెంచారు ఆంధ్రప్రదేశ్లో. మామూలుగా ఫస్ట్ 10 రోజులకు అని పెంచి మళ్ళీ 4 రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇది సరైనది కాదు అనేది కోర్టు కేసింది. కోర్టు కూడా ఆ సందర్భంగా హైకోర్టు జడ్జి గారు కామెంట్ చేశారు. ఇది ఒక సినిమాకు ప్రత్యేకంగా ఇలా పెంచచ్చా అని కూడా ఆయన అడిగారు. పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందా అని కూడా ఆయన అడిగారు. సో ఆయన ఇప్పుడు కల్కి నిర్మాతకు దీని మీద సమాధానం చెప్పమని నోటీసులు ఇచ్చాడు. అలాగే ప్రభుత్వానికి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, నిన్ననే ఆయన కల్కి నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ, యాక్చువల్గా మేము 100 రూపాయలు టికెట్ రేట్ పెంచుకున్నాము, 100 రూపాయలు పెంచుకోవడం వల్ల మాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని మేము అది చేయగలిగాము. యాక్చువల్గా నార్త్లో 1000 రూపాయల వరకు కూడా పెంచుకుంటారు. యాక్చువల్గా మాకు పవన్ కళ్యాణ్ కూడా సలహా ఇచ్చాడు, 1000 రూపాయలు పెంచుకోండి మీరు అని సలహా ఇచ్చాడు, కానీ అది ప్రజల మీద భారం పడుతుందని నేను చేయలేదని నిర్మాత చెప్పాడు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది, మరి పవన్ కళ్యాణ్కి భారం పడితే ఆయనకేం ఫరక్ లేదా అనే డౌట్ వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే నిర్మాత చెప్తున్నాడు, మనం పవన్ కళ్యాణ్ చెప్పిందా లేదో వినలేదు, కానీ నిర్మాత స్వయంగా ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చాడు 1000 రూపాయలు పెంచుకోండి. అంటే ఇక్కడ గతంలో జగన్ ఏం చేశాడు, టికెట్ పెంచాలంటే కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. అదేంటంటే 100 కోట్ల సినిమా ఉండాలి, ఆర్టిస్టులు కాకుండా 100 కోట్లు పెట్టి ఉండాలి, 20 రోజుల పైన ఆంధ్రాలో షూట్ చేసి ఉండాలి, ఇట్లాంటి కొన్ని రూల్స్ పెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నీ సినిమాకి ఫేవర్ చేయాలంటే నీ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమైనా లాభం ఉండాలి కదా అనేది జగన్ ఆలోచించి చేశాడు. ఇలా చేయకపోతే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంటుంది, ట్యాక్సులు ఇక్కడికి వెళ్తుంది, ఆదాయం అంతా ఇక్కడికి వెళ్తుంది. ఒక సినిమాకి ఆదాయం ఏమో 60% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, వీళ్ళ నుంచి ఒక పైసా కూడా వెళ్ళట్లేదు. అది జగన్ ఆలోచించి అలా చేశాడు. సో దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. సరే ఏదేమైనా అంటే ఇబ్బందులు పెడుతున్నాడు జగన్ అని. కానీ ఇప్పుడు ఆలోచించాల్సింది అంటే, ఇప్పుడు ఒక వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం ఇక్కడ చేసుకుంటాం మేమంటే వాళ్ళకి కొన్ని రాయితీలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. కానీ ఇప్పుడు చాలామంది చెప్పేది ఏమంటే, రైతులకి ఏమన్నా ఇలా ఇస్తున్నారా, లేకపోతే వేరే పేద కూలీలకి ఏమన్నా ఇలా ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారా, సినిమా వాళ్ళకి మాత్రం ఎందుకు ఇవ్వాలి, అది వ్యాపారం అని వాళ్ళే చెప్తారు. వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం ఇది వ్యాపారం, మేము ఇలా ఎందుకు విలువలు పాటించాలి ఇవన్నీ మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మాకు ప్రభుత్వ సపోర్ట్ కావాలి, మేము కళాఖండం తీసాం ఇవన్నీ అంటారు. కళాఖండం నిన్న ఎవరు తీయమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న 600 కోట్ల కళాఖండం ఎవరు తీయమన్నారు? సో దానికి ఏమన్నా 600 కోట్లు దానికి ఖర్చు అయిందా? దాంట్లో హీరోలకి వాళ్ళకి ఇప్పుడు ప్రభాస్కి 150 కోట్లు ఎంతో ఇచ్చుంటారు వీళ్ళు. సో అమితాబ్కి, కమల్ హాసన్కి వీళ్ళకే 300 కోట్లు పోయింటాయి, ఇంకో 300 కోట్లు దానికి ఖర్చు పెట్టారు. ఇలా మీరు ఏ ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నారు అంటే, ప్రజల మీద భారం మోపి మనకున్న పరిచయాల ద్వారా పెంచుకొని లాగేద్దాము అని పెడుతున్నారా? సో ఇప్పుడు 600 కోట్లు పెట్టి 1000 కోట్లు డబ్బులు వస్తే 400 కోట్ల ఆదాయం మీకు వస్తే దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం లాభం? ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 60% వాళ్ళ నుంచి వచ్చిన కలెక్షనే కదా, వాళ్ళ మీద మోదీ టికెట్లు భారం వేసి మీరు కలెక్ట్ చేస్తున్నారు కదా అనేది విమర్శలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి ఇదే పని, కాబట్టి ప్రత్యేకంగా చంద్రబాబు చేశాడని కాదు. కానీ ఇప్పుడు ఏదో ఒక రూల్ లేకుండా నీకు నచ్చిన వాళ్ళ సినిమాలకు మాత్రం ఇష్టం వచ్చిన టికెట్లు పెంచుకోవడం, మిగతా చిన్న నిర్మాతలకి ఇది చాలా పెద్ద ఇబ్బంది. చిన్న నిర్మాతలకి పెంచమని వాళ్ళు అడగరు, వేరే రకమైన రాయితీలో వేరే రకమైన ఇవి వాళ్ళు అడుగుతారు. చిన్న నిర్మాతల గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదు. కానీ ఎక్కువ సినిమాలు వచ్చేవి చిన్న నిర్మాతలవే, పెద్దవి ఏమొస్తున్నాయి? సంవత్సరానికి 10 కూడా రావట్లేదు పెద్దవి. మిగతంతా చిన్న మిడ్ రేంజ్ వాళ్ళే సినిమా ఇండస్ట్రీని కానీ సినిమా కార్మికులు కానీ కాపాడుతున్నారు. సో దీని మీద ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకుండా కేవలం
తమకు అనుకూలం, కల్కి నిర్మాత తెలుగుదేశానికి అనుకూలం అనేది అందరికీ తెలుసు. అందువల్ల ఆయన్ని నువ్వు 1000 రూపాయలు పెట్టుకోవచ్చు కదా అని పవన్ కళ్యాణ్ సలహా ఇస్తే ప్రజల మీద అది భారం పడుతుందని పవన్ కళ్యాణ్కి తెలీదా? మరి ఎందుకు చేశాడు? సో వీటికి ఇప్పుడు కోర్టులో ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో కోర్టు మరి ఆపమంటుందంటే సినిమా ఆపమని కోర్టు అంటుందని అనుకోరు ఎవరు కూడా. కాకపోతే దీన్ని ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ సండే వరకు టికెట్ రేట్లు ఉండబోతాయి. యాక్చువల్గా అయితే వారం ఉండాలి, కానీ కమింగ్ సండే వరకు మేము పెడతాం, ఇంకా కూడా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అది మరి చేస్తారా లేదనేది నాకు తెలిసి కోర్టు ద్వారా వాళ్ళు ఆపేయచ్చు. కానీ కోర్టు ఇప్పుడు అంతవరకు అయితే ఓకే, కానీ అసలు ఈ పాలసీ కరెక్టా అన్న విషయం ఆయన జడ్జి గారు కామెంట్ చేశారు కదా, దాని మీద కానీ కోర్టు సీరియస్ అయితే మాత్రం నెక్స్ట్ రాబోయే పెద్ద నిర్మాతలకు ఇబ్బందే. అంటే దీనికి ఏమన్నా పాలసీ ఉందా? మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చితే ఆ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడం, నెంబర్ ఆఫ్ షోలకి ఇచ్చేయడం, నచ్చని వాటిని ఇబ్బంది పెట్టడం, ఇవి చేస్తారా అని కానీ కోర్టు అసలు మీకు ఈ దేని కింద ఇటువంటి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి అని కానీ కోర్టు అడిగితే మాత్రం గవర్నమెంట్స్ ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే గతంలో కూడా జగన్ మీద కోర్టులు ఇలాంటివే ఇచ్చాయి. ఇప్పుడు కూడా జగన్ అదేదో అంటారు కదా, నీవు నేర్పిన విద్య నేరజాచ్చని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు మీద అనేక విషయాల్లో కోర్టుకు వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు ఒకప్పుడు ఇదే చేశాడు. దాదాపు ఫస్ట్ 2 ఏళ్ళు చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని ఆల్మోస్ట్ పనిచేయనీయలేదు. కోర్టుల ద్వారా ప్రతిదానికి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, ఏదైనా చిన్న బిల్డింగ్ కట్టాలంటే కూడా కోర్టు ద్వారా వెళ్ళి ఆపించేయడం అనేది చేశారు. ఇప్పుడు అదే పని వైసీపీ వాళ్ళు కూడా చేస్తారు కదా. కాకపోతే న్యాయ వ్యవస్థలో చంద్రబాబుకు ఉండే పట్టు ఇంకా ఎవరికి లేదనుకో, అది వేరే విషయం. చంద్రబాబు జగన్ని ఏడిపించినట్టుగా జగన్ చంద్రబాబుని వ్యవస్థల ద్వారా ఏడిపించలేడు, ఎందుకంటే జగన్కి అంత బలం లేదు. కానీ చంద్రబాబుని ఎంతో కొంత కొన్ని విషయాల్లో అయినా వాళ్ళు చేయొచ్చు. సో ఇది కూడా అలాంటిది. అంటే నీకు ఫేవర్గా ఉన్న ఒక సినిమాకి ఇలా ఇవ్వచ్చా అనేది. ఈవెన్ ఫేస్బుక్లో కూడా అనేక మంది ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. అంటే కార్మికులకో లేకపోతే రైతులకో ఇంకొకరికి ఇలాంటి ఫేవర్స్ ఏమి గవర్నమెంట్లు చేయవు, కానీ ఒక బడా నిర్మాతలకు మాత్రం ఎందుకు చేయాలి? అది కూడా తమకు అనుకూలమైన నిర్మాతలకు మాత్రం ఎందుకు చేయాలి? అదే థియేటర్లు మేము మూసేసుకుంటున్నాం, మా వల్ల కాదంటే దానికేమన్నా ప్రభుత్వం చేసిందా? ఏమీ చేయలేదు. వాళ్ళ మీద ట్యాక్సులు మోపుతుంది, వాళ్ళ మీద ఇతర పన్నులు వేస్తుంది, వాళ్ళని చావుకొడుతుంది. సో థియేటర్లు బతకడానికి లేదు అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకొక రూల్ తెచ్చాడు కొత్తగా. అదేంటంటే డ్రగ్స్ మీద, సైబర్ క్రైమ్ మీద వీడియోలు మీరు చేసి అదే నటులతో ప్రదర్శించాలి, లేకపోతే నేను మీకు ఫేవర్స్ చేయనని చెప్తున్నాడు. సో ఇది ఒక రకమైన వ్యవహారం ఇక్కడ. సో దీని మీద కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. అంటే రేవంత్ రెడ్డి ఇలాగా ఒక రూల్ పెట్టి ఆ రూల్ నువ్వు పాటించకపోతే నేను నీకేమి చేయను అని చెప్పే అధికారం రేవంత్ రెడ్డికి ఉందా అనేది కూడా ఖచ్చితంగా కోర్టులోకి వెళ్తారు. ఎందుకంటే ఇష్టం వచ్చినప్పుడు ఒక దాని మీద నువ్వు ప్రచారం చేయాలనుకుంటున్నావు, మంచిది నువ్వు చెయ్యి, నన్ను కూడా నువ్వు బలవంతం చేయడానికి, నన్ను కూడా అదే ప్రచారం చేయమని ఎందుకు బలవంతం చేస్తావు అనేది ఎవరైనా అడిగే హక్కు ఉంది. ఇప్పుడు సిగరెట్ల మీదేమో బలవంతంగా వేస్తున్నారు, సినిమా వాళ్ళు ఎందుకు వేయాలి? అది ఒక మంచి ఇంపార్టెంట్ సీన్ వస్తూ ఉంటుంది, కింద పొగ తాగుడు నేరం వస్తే జనాలు డైవర్ట్ అవుతారు, ఆ సీన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పోతుంది. అందుకే వుడీ అలెన్ అనే ఒక హాలీవుడ్ డైరెక్టరు ఇది ఎక్కడ పిచ్చి రూలు, నేను అసలు నా సినిమాలు ఇండియాలోనే రిలీజ్ చేయనని ఆయన చేయడం మానేశాడు. ఎందుకంటే చాలా హాలీవుడ్ సినిమాలో తాగుతుంటారు, సిగరెట్ తాగుతుంటారు, అది కామన్. అంటే ఆ క్యారెక్టర్ని డిఫెక్ట్ చేయాలంటే ఇప్పుడు విలన్ కూడా మంచివాడు సత్పురుషుడు లాగా చూపించలేం కదా. విలన్ చూపించాలంటే విలన్ లక్షణాలు ఏవో కొన్ని చూపించాలా, లేదు ఒక హీరో బాధలో ఉండంటే ఏవో చూపించాలి. అవన్నీ మోరల్ యాంగిల్లో వీళ్ళు కట్ చేసి మళ్ళీ వీళ్ళేమన్నా సిగరెట్లు దొరకకుండా ఉందా, మందు దొరకకుండా ఉందా, బ్రహ్మాండంగా గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి అమ్మిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ మళ్ళీ సినిమా వాళ్ళేమో దీన్ని ఆపమని సినిమా వాళ్ళ మీద భారం పెడుతుంది. సో ఇది ఇట్లాంటి ఒక అట్లాగే యానిమల్స్. సో మనం రోజు కొన్ని కోట్ల యానిమల్స్ని కోసి తినేస్తున్నారు, యానిమల్స్ బర్డ్స్ తినేస్తున్నారు. కానీ సినిమాలో అదే ఒక కోడి కనిపించింది అనుకో ఎక్కడైనా షాట్లో, దానికి హామ్ చేయలేదని ఇంకోటి అని పర్మిషన్ తీసుకోలేదని దాన్ని సెన్సార్ ఇవ్వరు. అరే దూరంగా ఒక కాకి ఇలా పాస్ అయినా కూడా దానికి సెన్సార్ ఇవ్వరు. నేను చూసుకోలేదు సార్ ఆ షాట్లో, అప్పుడు కాకి పాస్ అయిపోయింది తీసేసాము,
మాకు రెండోసారి అక్కడ తీయడానికి పరిస్థితి బాగాలేదు, ఇవన్నీ చెప్పినా కూడా వినరు.